పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛతా హీ భారత్లో భాగంగా గుల్లేపల్లి, మల్లునాయుడుపాలెం, మొగలిపురం, అంతకపల్లి, ఆరిపాక, అసకపల్లి పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. అనంతరం సబ్బవరం పిహెచ్సిలో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ హెల్త్ యూనిట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సబ్బవరంలో 2 కోట్ల రూపాయలతో ఆసుపత్రి భవన నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న తెలుగువారు కానీ హిందూ మతస్థులు కానీ చాలా బాధపడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు చేసి ఆయన ఒక విధంగా వెళ్తే, మరి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు మాలేసి దీక్ష పోనటం, మేమందరం కూడా 11 రోజులు వారికి సంఘీభావం తెలపాలని నిన్నటి నుంచి మేము టెంట్లు వేసి నిన్న పరవాళ్ళలో చేసాం 4 గంటలు, ఈరోజు పెందుర్తిలో చేసాం. ఈరోజు సింహాచలంలో కూడా శుద్ధి కార్యక్రమం గంటా శ్రీనివాసరావు, గణబాబు గారు, నేను వెళ్ళి 3 గంటలు టెంపుల్ శుద్ధి చేశాం. యజ్ఞాలు, యాగాలు అన్ని టెంపుల్స్లో జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని అంటే హిందూ ధర్మాన్ని కాదు, ఏ మతంలో అపచారం జరిగినా అన్ని మతాలను కాపాడుకునే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందన్నది మాత్రం తేటతెల్లం. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినా, చంద్రబాబు గారు రియాక్ట్ అయినా, కేంద్రంలో ఉన్న పెద్దలు రియాక్ట్ అయినా ఎక్కడా కూడా ఏ మతానికి కూడా అన్యాయం జరగకూడదు, తప్పు జరగకూడదు. గతంలో ఈ టెంపుల్స్ శుద్ధి కానీ ప్రాయశ్చిత్తాలు కానీ ఇప్పుడు జరిగేవంటే అనుకోని సంఘటనలు జరిగి, టెంపుల్లో దర్శనానికి వెళ్ళి సడన్గా ఎవరైనా చనిపోతేనో, లేకపోతే టెంపుల్లో గ్రహణాలు, సూర్యగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణాల రోజులో, లేకపోతే టెంపుల్లోకి అనుకోని జంతువు ఏదన్నా ప్రవేశించినప్పుడు, ఇలాంటప్పుడు ఇలాంటివి జరిగేవి. అవంతా కూడా అన్ఫార్చునేట్ థింగ్లు కావు. రొటీన్గా ఇవంటే గ్రహణాలంటే మనకు అది మనం ఆపేయం కావు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇదే నేను చూస్తున్నది కానీ మనందరం చూస్తున్నది కానీ మొదటి పెద్ద ఇష్యూ. మరి దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని ఎవరు శంకించక్కర్లే. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎప్పుడు ముందు సమస్య ఏదొచ్చినా ముందు రియాక్ట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 11 రోజులు ఎవరో చేసిన తప్పుగా ఆయన ప్రాయశ్చిత్తం చెల్లిస్తున్నారంటేనే అది ఆయన మానవతావాది, హిందూవాది కాదు, ముందు మానవతావాది. ఈ సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరూ అభినందించి ఆయనకు మద్దతు తెలియజేయాలి తప్ప, తప్పు జరిగింది అనేది నిజం, తప్పు కావాలని జరిగిందా, కాంట్రాక్టర్ తప్పిదం వల్ల జరిగిందా అనే దాని మీద అందరం కలిసి నడవాలి తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు ఒక్కో మాట మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. దాన్ని సమర్థించుకుంటే మాత్రం వెంకటేశ్వర స్వామి ఎవరిని చూస్తూ ఊరుకోడు. ఇక్కడ కొడదామండి. మేడం గారు ఎంపీ పేరు వెనక్కి రావాలండి. సార్ బాబు మీరు వెనక్కి రావాలి, మీరు చెయ్యకండి, మీరు వెనకండి.